హాయ్ ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ గురించి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేశారంటే బ్యాచిలర్స్ కూడా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీని. దానికోసం ముందుగా ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సర్ జార్లో ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, 4-5 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. దానిలోనే పావు చెంచా పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకోవాలి. దీనంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇలా దీనంతా బాగా కలిపి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. దీనంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చికెన్ అంతా ఇలా నూనె పైకి తేలేలాగా ఉడికాక 1 చెంచా వరకు ధనియాల పొడి వేసి కలపాలి. దానిలోనే 1 నిమ్మకాయ పిండుకోవాలి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.